శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్రతము సప్తాహ శనివార వ్రతం. ఈ వ్రతము గురించి ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాం. సప్తాహ అంటే 7 శనివారాలు, 7 శనివారాల వ్రతం. ఇది లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకోవాలి. తీసుకొని మనము క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకొని పక్కకు పెట్టి కింద ఆసనం కోసము బియ్యము పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానిపైన ఈ ఫోటోలు ఉంచాలి. తర్వాత పక్కల మళ్ళా కొంచెం బియ్యం పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి కలశ స్థాపన చేసుకోవాలి. కలశం ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ కలశం పెట్టి దానిపైన టెంకాయ పెట్టి దాని మీద పసుపు రంగు రవిక గుడ్డతో అలంకరించాలి. ఒక పూలమాల వేయాలి కలశానికి. దాని మీద తులసి మాల కూడా వేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటోను తీసుకున్నాం కదా, అక్కడ ఒక పూలమాల తులసి మాల వేయాలి. ఈ విధంగా మనం స్టార్ట్ చేయాలి. 7 ప్రమిదలు వరిపిండితో నెయ్యి బెల్లం వేసి 7 బియ్యపు పిండి వరిపిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. దానిలో రెండు చొప్పున నల్లని ఒత్తులు మనము వేయాలి. వేసి నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవాలి. ఫస్ట్ మనము వినాయకుని పసుపు వినాయకుడైన గణపతి విగ్రహాన్ని తీసుకొని ఆహ్వాన చేసుకొని ఆయన స్తోత్రముతో సంకల్పం చేసి ఫస్ట్ వినాయకుడిని పూజించి తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీ స్వామి విగ్రహాలు ఉంటే పంచామృతంతో అభిషేకాలు గావించి శుద్ధోదక స్నానం చేపించి మంచిగా చేసుకొని బొట్టు గంధము పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఇప్పుడు అక్కడ కూడా అలంకరణ చేసుకోవాలి. ఒకటి ఇత్తడి పాత్రలో పెట్టి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ప్రతిమలను అలంకరణ చేసుకోవాలి. అలంకరణ చేసినాక దీపారాధన స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడు మనకు 7 శనివారాల వ్రత కథను 7 శనివారాల సంకల్పాన్ని చెప్పుకోవాలి. మనము దేనికోసం చేస్తున్నాము? గృహం కోసమైతే గృహము, జాబు కోసమైతే జాబము, సంతానం కోసమైతే సంతానము, దేనికోసం చేస్తున్నాం అనేది సంకల్పం చేసి స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనం మార్నింగ్ అయితే బ్లాక్ కలర్ చీర కానీ బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ కలర్ కండువా పంచ కానీ మగవారైనా ఆడవారైనా ధరించాలి. ఈవినింగ్ అయితే పసుపు రంగు బట్టలు ధరించాలి. మార్నింగ్ మనము నైవేద్యంగా నల్ల నువ్వుల చిలిమి పెట్టాలి. నల్ల నువ్వులు దొరకనిచో వైట్ ఉడక పెట్టవచ్చు. ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేసి ఈవినింగ్ దీపారాధన చేయాలి. ఈవినింగ్ స్నానం చేసి పసుపు కలరు గుడ్డలు ధరించి మగవారైనా ఆడవారైనా ఆ ప్రమిదలు తీసేసి, అంటే మనము ఇంతకుముందు చేసిన ప్రమిదలు సాయంత్రానికి పనికిరావు. ఆ ప్రమిదలు మనము పక్కన పెట్టేసి ఆ ప్రమిదలను తీసేసి మనము కొత్త ప్రమిదలు ఇత్తడి ప్రమిదలు పెట్టి ఒక దాంట్లో 3 ఒత్తులు ఒక దాంట్లో 4 ఒత్తులు వేసి దీపారాధన చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని ఇలా మనము 7 శనివారాలు వ్రతం చేసుకోవాలి. 7 శనివారాలు అయిపోయినాక 8వ శనివారము కూడా మనము ఈ వ్రతాన్ని స్వీకరించాలి. అయితే లాస్ట్ వారం మాత్రం కంపల్సరీ అతిథులను ఎవరినైనా పిలిచి భార్యాభర్తలను పిలిచి వాళ్లకు అతిథి సత్కారాలు చేసి పసుపు కుంకుమతో కూడిన తాంబూలము ఇష్టముంటే మనము ఆ రోజు వాళ్ళకు బట్టలు కూడా పెట్టవచ్చు. లేనిచో 7 శనివారాలు కంప్లీట్ అయిపోయినాక 8వ శనివారము మనము ఆ వ్రతం కంప్లీట్ చేసినాక మళ్ళీ ఇది మనము ఇక్కడ తాంబూలాలు మాత్రమే ఇస్తే టెంపుల్కి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు బట్టలు ఇవ్వాలి. ఏ రకమైన బట్టలైనా సరే వాళ్ళు ధరించే మంచి బట్టలు మంచి వస్త్రధారణ వాళ్ళకి తగ్గట్లు మనము ఇవ్వాలి. ఈ విధంగా 7 శనివారాల వ్రతం కంప్లీట్ చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మా పంచముఖ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్